నువ్వు చూస్తూ వీడియోని సరే జస్ట్ మన రిఫరెన్స్ పర్పస్కి ఫస్ట్ మనం లైఫ్ పార్ట్ సెట్ చేయాలి. సేమ్ బాడీ ఇచ్చిన విధంగా లైఫ్ పార్ట్ సెట్ చేస్తున్నాడు ఆయన అంటే విజిబుల్ ఉండేది లైఫ్ పార్ట్ మీద. మళ్ళీ నేను ఏం చేస్తున్నా మన జీపీఎస్ని బబుల్ మన వైపు ఉండేలాగా పెట్టి ఓకేనా పెట్టేసి ఏం చేస్తున్నా ఫిక్స్ చేస్తున్నా 2 to 3 లెవెల్ కనబడుతుందా? ఫస్ట్ ఏం చేయాలి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఓకేనా పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఈ కీ లాంగ్ చేసేసి దీన్ని మనం ఏం చేయాలి పాయింట్ మీద మ్యాచ్ చేయాలి. స్టేషన్ 1 ఇది చేసేది. స్టేషన్ 1కి నేను పాయింట్ మ్యాచ్ చేసిన. ఓకే మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి బబుల్ సెట్ చేయాలి. బబుల్ని సెంటర్కి వచ్చేలాగా లెగ్స్ అడ్జస్ట్ చేస్తూ ఓకే ఈ లెగ్ సెట్ అయిపోయింది. ఆ లెగ్కి వెళ్ళి ఓకే ఓకే రఫ్గా సెంటర్కి వచ్చింది. మన కోఆర్డినేట్ కూడా కొంచెం లైట్గా తప్పిపోయింది కదా, సెంటర్కి వచ్చింది కదా. బబుల్ సెంటర్కి వచ్చిన తర్వాత దీన్ని ఇప్పేసి మిషన్ ఇప్పేసి లైట్గా అడ్జస్ట్ చేయాలి. ఓకేనా సెట్ అయిపోయిందా? బబుల్ సెట్ అయిపోయింది. డ్రై ప్యాడ్ సెట్ చేసేసినాము. ఇప్పుడు పవర్ ఆన్ చేస్తుంది. ఓకే అంటే క్లియర్ తీస్తున్నావు కదా, దీని స్క్రీన్ని చూపి మనకి ఇట్లా కనబడతలేదు చూడు, ఇట్లా తీయవు మనకి మళ్ళీ సెట్టింగ్స్ అర్థం కావు మళ్ళీ. ఓకే ఇటు రాలేదు నా వెనకాల ఉండు ఈ స్క్రీన్ మనకు కనబడేటట్టు చూడు. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసిన. ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేయగానే ఫస్ట్ టిల్ట్. ఓకే టిల్ట్ ఎట్లా చూపిస్తుంది మనకి? ఫస్ట్ మనం ఏం చేయాలి, దీన్ని మిస్టేక్ చూడు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రైట్కి ఉన్న చూడు ఇది లాక్ చేసేది, అది మనం ఖచ్చితంగా రైట్ వైపు ఉంచుకోవాలి. ఇది ప్రిజం అనేది ఐపీస్ ఉంది కదా, ఐపీస్ మనకు అపోజిట్ ఉండాలి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని 2 ప్యారలల్ పీస్కి ప్యారలల్గా పెట్టుకోవాలి. ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇవి దీనికి ప్యారలల్గా పెట్టుకొని ఓకే కనబడుతుందా? ప్యారలల్గా పెట్టుకొని ఏం చేయాలంటే దీన్ని లాక్ చేసేయాలి. లాక్ చేసేసి ఏం చేయాలి, ఐదర్ ఇన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్కి ఈ 2 కీస్ వాడుకోవాలి. ఎక్స్ యాక్సిస్కి ఏమో ఈ వెనకాల కీస్ వాడుకోవాలి. ఈ వై యాక్సిస్కి నేను ఏం చేస్తున్నా, ఐదర్ లోపలికని అంటున్నా లేదా బయటకని అంటున్నా. పెరుగుతుంది చూడు, సో బయటకంటున్నా. ఓకే 1 అయింది కదా, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ని కలుస్తుంది, పెరుగుతుంది. సో ఇటాను తగ్గుతుంది.
ఓకే, బిలో 10 seconds ఓకే, ఎస్కేప్ కొట్టేసిన. ఇప్పుడు మనది ఇన్స్ట్రుమెంట్ మాత్రమే సెట్ అయింది, స్టేషన్ సెట్ కాలేదు ఇంకా. సో ఇది S1 అనే స్టేషన్ కదా, మనం ఫస్ట్ స్టేషన్ సెటప్ చేయాలి. స్టేషన్ సెటప్ ఎట్లా చేస్తామంటే ఈ స్టేషన్కి ఇస్తున్నాం మనం, S1 అనే స్టేషన్కి స్టేషన్ సెటప్ చేస్తున్నాం. ఎట్లా, స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం, నోన్ పాయింట్, ఇది నోన్ పాయింట్ కదా, దీనికి కదా మనం మ్యాచ్ చేసినాం. సో ఎంటర్, స్టేషన్ నెంబర్ 1 అని ఇచ్చుకుంటున్నాం, దీన్ని 1 అనుకుంటున్నాం కాబట్టి స్టేషన్ నెంబర్ 1 ఎంటర్. ఓకే, ఈ స్ట్రింగ్, అరే ఇది ఆల్రెడీ జాబ్, సారీ ఫస్ట్ జాబ్ క్రియేట్ చేయాలి. ఇది కొత్త సైట్ కదా, దీనికి మనం ఏం చేయాలా, న్యూ జాబ్ ఇచ్చుకోవాలా. ఓకే, న్యూ జాబ్ ఏం చేద్దాం మనం, ఓకే ఏ అని ఇచ్చుకుందాం సరేనా. ఓకే ఎంటర్, ఒక జాబ్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు దీనికి స్టేషన్ సెటప్ చేస్తున్నాం. స్టేషన్ సెటప్లోకి వెళ్ళి నోన్లోకి వెళ్ళి స్టేషన్ నెంబర్ 1, దీన్ని 1 అనుకుంటున్నాం మనం. ఇది స్టేషన్ నెంబర్ 1 పాయింట్ అయిపోయింది కదా, దీంట్లో నార్తింగ్ ఈస్టింగ్ మనం ఏం చేస్తున్నాం తెలియదు కదా, ఈ పాయింట్ ఏందో మనకు తెలియదు, కొత్తగా వచ్చినాం కదా మనకి ఇలా. సో దీన్ని మనం రఫ్గా ఒక 2000 అని రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నాం అన్నట్టు. ఎంటర్, దీనికి కోడ్ ఏంటిది అంటే ఇది ఏంటిది, ఈ పాయింట్ అనేది ఏంటిది, స్టేషన్ కదా. సో స్టేషన్ కాబట్టి S1 ఎంటర్. ఇప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతుంది, అంటే HI అంటే ఏంటిది, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. సో మనం టేప్తో కొలవాలా. సార్ నువ్వు ఇక్కడ కదిలిపోయింది సరే ఒక నిమిషం సేవ్ చేయాలా, పాస్ చేయాలి, పాస్ చేయి. ఇప్పుడు చెప్పి, ఇప్పుడు బబుల్ సెంటర్ ఉంది, టిల్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక జాబ్ క్రియేట్ చేసుకున్నాం. ఏం జాబ్ అది, మనం ఏం జాబ్ క్రియేట్ చేసుకున్నామంటే జాబ్లోకి వెళ్ళిపోయి ఓకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంట చూడు, జాబ్ నంబర్ క్రియేటెడ్ అండ్ 23. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న జాబ్ ఏంటిది, ఏఏఏ. ఓకే ఎంటర్. ఇప్పుడు మనము ఏఏఏ అనే జాబ్లో స్టేషన్ S1 అనుకొని స్టేషన్ సెటప్ చేస్తున్నాం. నోన్ పాయింట్లోకి వెళ్ళిపోయి 1 అనే పాయింట్ నొక్కి ఎంటర్. ఇప్పుడు నార్తింగ్ ఈస్టింగ్ మనం ఎలివేషన్ అనేది రఫ్గా మనం 2000 1000 ప్లస్ 100 ఎంటర్. ఇప్పుడు కోడ్ అనేది మనం S1 అని ఇచ్చుకుంటాం, ఎందుకంటే స్టేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ పాయింట్ తీస్తున్నాం అన్నట్టు మనం. ఓకే ఓకే ఎంటర్. ఇప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అడుగుతుంది కదా, దీన్ని మనం కొలవాలా. ఎంత వస్తుంది ఇది, ఈ పాయింట్ కొలవాలా. ఎంత వస్తుంది అంటే 1.35 వస్తుంది. ఓకే 1.35, 1.35కి మనం సెట్ చేయాలి. ఇక్కడ 1.35. ఓకే కనబడుతుంది దాంట్లో 1.35కి ఎంటర్ చేసి S1 అనే S1 ఇది 1.35 హైట్లో ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం సెట్ చేస్తున్నట్టు ఇస్తున్నాం దాని కోడ్. నెక్స్ట్ XYZ యాంగిల్, అంటే మనం XYZ అంటే ఏంటంటే హారిజెంటల్ దానితో బేస్ చేసుకొని ఇస్తున్నామా, వర్టికల్ దాంతో బేస్ చేసుకొని ఇస్తున్నామా. అంటే యాంగిల్ నార్త్ సైడ్ ఇస్తున్నాం కదా, సో యాంగిల్ అనే దాంట్లోకి వెళ్ళాలి. నార్త్ సైడ్ 0 వేస్తున్నాం కాబట్టి యాంగిల్ ఎంటర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడ 1 అని ఇచ్చినాం కదా పాయింట్ ఆల్రెడీ, సో 1ని మనం ఇంకోసారి వాడుకోవడానికి లేదు, సో 2 అని వాడుకోవాలి. పాయింట్ 2 అని వాడుకొని ఎంటర్. అజిముత్, సో ఇప్పుడు అజిముత్ అంటే ఏంటంటే మనం ఏదైతే నార్త్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఇది దీన్ని ఏమంటారంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్ అంటాం దీన్ని. సో యాంగిల్ని 0 చేస్తున్నాం, నార్త్ సైడ్ 0 చేస్తున్నాం. సో 0 నొక్కుతాం, 0 నొక్కితే అన్ని 0 అయితే ఎంటర్. ఓకే హైట్ ఆఫ్ టార్గెట్ అనేది మనం ప్రిజం వాడితే కనుక ప్రిజం హైట్ మెన్షన్ చేయాలి. ఓకే మనం ప్రిజం వాడతలేము, నాన్ ప్రిజంతో చేస్తున్నాం కాబట్టి హైట్ ఆఫ్ 0 ఉంచేసి ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు ఏమంటుంది, మెజర్ ఏమంటుంది, ఏ డైరెక్షన్లో మనం నార్త్ సైడ్ 0 చేస్తున్నాం కదా. ఓకే నార్త్ సైడ్ 0 చేస్తూ ఎంటర్ చేయమంటుంది.
ఓకే, దీనికి వస్తే పాస్ చేయి, కనబడుతుందా? ఆన్ చేయదని రికార్డ్ అవుతుందా? నార్త్ సైడ్ 0 చేస్తూ మనం పాయింట్ని తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని మొబైల్ని ఖచ్చితంగా ప్యారలల్గా పెట్టాలి దీనికి. ఓకే, పెట్టిన తర్వాత దీన్ని తిప్పుతూ ఇప్పుడు 0 అయింది చూడుకోండి. ఇక్కడ 0 అయింది. సో అప్పుడు లాక్ చేసుకోవాలి. ఓకే, లాక్ చేసినాము, దాని ఆన్లో ఉంచు రికార్డింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే మెజర్ 2 మనం నాన్ ప్రిజం వాడుతున్నాం కాబట్టి మెజర్ 2 నొక్కాలి. అది ఎక్కడనో ప్రొజెక్ట్ అవుతుంది, మనకు సంబంధం లేదు, అది ఎక్కడన్నా ప్రొజెక్ట్ కానీ పాయింట్. నాన్ ప్రిజం వాడితే ఎక్కడన్నా ప్రిజం నొక్కినాం అనుకో ఖచ్చితంగా ప్రిజంకే మ్యాచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాన్ ప్రిజం నొక్కుతున్నాం కాబట్టి నాన్ ప్రిజంకి మనకి ఎక్కడ మ్యాచ్ అయినా ఓకే. MSR 2 నొక్కుతాం. దీంట్లో SD అనేది ఇలా కరెక్ట్గా నీకు అది వస్తుంది డిస్టెన్స్, ఇక వచ్చింది చూడు. రాగానే అప్పుడు ఏం చేయాలంటే ఎంటర్, అది వచ్చేంత వరకు ఆగాల. మళ్ళీ సెట్ అయిపోయింది. ఓకే, స్టేషన్ సెటప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడతో దీన్ని కంటిన్యూ చేయను, స్క్రీన్ కనబడేటట్టు చేయి, మళ్ళీ మనకు చూసుకుంటప్పుడు అర్థం కాదు. ఇప్పుడు స్టేషన్ సెటప్ అయిపోయింది. ఓకే, మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఈ 2 కోఆర్డినేట్స్ తీసుకుందాం. డైరెక్ట్ ఇప్పుడు పాయింట్ తీసేసుకోవచ్చు మనం, స్టేషన్ సెటప్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దాం? పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 తీసుకుందాం. ఓకే, మనం అట్లా ఇచ్చుకున్నాం కదా నోటేషన్. తర్వాత పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేద్దామంటే పాయింట్ నెంబర్ 2కి సైడ్ చేద్దాం. ఓకే, మ్యాచ్ అయింది. ఓకే, దీన్ని ఏం చేస్తున్నా నేను? సేవ్ అని నొక్కినా, ఇది అడుగుతుంది. ఓకే, ఈ పాయింట్ నెంబర్ 2 అనేది ఏం నోటేషన్ ఇది అంటే బౌండరీ పాయింటా? ఏది? స్టేషన్ అయితే కాదు, స్టేషన్ మనం ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం ఇక్కడ. అది స్టేషన్ కాదు, అది బౌండరీ పాయింట్ కాబట్టి ఈ CD అంటే ఈ కోడ్లో మనం మార్చుకోవాలా. దీన్ని బ్యాక్ B మోడోకి వెళ్ళిపోయి 1. ఓకే, ఇది B1, ఎంటర్, సేవ్ అయిపోయింది పాయింట్. నెక్స్ట్ ఇంకో బౌండరీ తీసుకుంటున్నాం. అది ఈ 2 మాత్రమే నేను చూడగలుగుతున్నా. నీకు అర్థమవుతుందా? అందులో రికార్డ్ చేస్తూ నువ్వు అర్థం కూడా చేసుకో మళ్ళా. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను? 2వ పాయింట్ని నేను ప్రొజెక్ట్ చేస్తున్నా. దాని రాదులే. నువ్వు ఇది MSR 2 నువ్వు ఒకసారి నేను అడవి చూసాను. ఓకే, ఇప్పుడు బరాబర్ మ్యాచ్ అయింది కదా. దీన్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ నేను సేవ్. ఇక్కడ B1 ఇచ్చినాం కదా దీనికి, అది బౌండరీ నెంబర్ 2 కదా. సో B2 సేవ్. ఇప్పుడు నేను 2 పాయింట్లు తీసుకున్నాను, నాకు మధ్యలో కూడా వచ్చింది. నాకు ఈ 2 పాయింట్లు వస్తలేవు నాకు. అర్థమైందా? మనం చేస్తుంది చేంజ్ మెథడ్. ఓకే, చేంజ్ పాయింట్ మెథడ్లో నేను 2 పాయింట్లు తీసుకున్నా. అడబెట్టు, ఇక్కడ చూపుతాను. నేను ఈ 2 పాయింట్లు నేను తీసుకున్నా. ఈ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి నేను తీసుకుంటాను, నాకు వస్తలేవు, తీసుకోనికి వస్తలేవు. అప్పుడు ఏం చేయాలి? నేను ఈ S1 అనే పాయింట్ నుంచి S2కి నేను షిఫ్ట్ చేస్తున్నా మిషన్. ఓకే, షిఫ్ట్ చేసినాక కంటిన్యూ అవుదాం. ఇప్పుడు మనం ఏం చేసినాము? S1 నుంచి S2కి షిఫ్ట్ చేసినాం, రైట్? మిషన్ షిఫ్ట్ చేసినాం, మళ్ళీ ట్రైప్యాడ్ సెట్ చేసినాం, పాయింట్ మ్యాచ్ చేసినాం S2 పాయింట్కి. ఓకే, S2 అనే పాయింట్కి మ్యాచ్ చేసినాం. తర్వాత బబుల్ సెట్ చేసినాం, తర్వాత మిషన్ ఆన్ చేసినాం. ఇప్పుడు ఏం చేయాలి? టిల్ట్. ఓకేనా? సో 2 కీస్కి ప్యారలల్గా పెట్టుకొని దీన్ని చూపి. 2 కీస్కి ప్యారలల్గా పెట్టుకొని సో టిల్ట్ 0 ఫర్ టిల్ట్. ఇప్పుడు
వై యాక్సిస్కి ఎక్కువ లేదు ఎర్రర్. తర్వాత ఎక్స్ యాక్సిస్. ఓకే, టిల్ట్ అనేది ఈక్వల్ అయింది. ఓకే, టిల్ట్ పని అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టేషన్ నెంబర్ 1, స్టేషన్ నెంబర్ 2. ఇప్పుడు స్టేషన్ సెటప్లోకి వెళ్ళి నోన్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ నార్త్ సైడ్ 0 చేసి చేయనక్కర్లా, ఇట్లా పెట్టు. మళ్ళీ అది బ్లర్ అవుతుంది, మనకు అర్థం కాదన్నట్టు. దీనికి నార్త్ సైడ్ 0 చేయనక్కర్లేదు, మంచిగా అర్థం చేసుకో. ఇప్పుడు ఇన్పుట్ స్టేషన్, ఈ స్టేషన్ అనేది ఏంటి అని అడుగుతుంది. అది అర్థమవుతుందా? అక్కడ ఫస్ట్ చేసినప్పుడు ఏం చేసినావు? నెంబర్ 1 అని ఎంటర్ చేసినావు, S1 అని ఎంటర్ చేసినావు. ఎందుకు? అది S1 కాబట్టి. ఇది S2 స్టేషన్ కదా, దీని సీరియల్ నెంబర్ ఎంత, పాయింట్ నెంబర్ ఎంత అంటే డాటాలకు వెళ్ళాలి. నీకు గుర్తుంటుంది కదా అప్పుడు. డాటాలోకి వెళ్తే ఇప్పుడు మనము S1ని ఏమని మెన్షన్ చేసినాం? ఇది. అరే మిస్టేక్ చేసినాం అబ్బా.